ఒక అడవిలో ఒక జింక, దుప్పి స్నేహితులుగా ఉండేవి. వాటిని ఒక నక్క ఎప్పుడూ వెంబడిస్తూ ఉండేది. వాటి రెండింటి మాంసం కాకపోయినా ఒకదాని మాంసమైనా రుచి చూడాలని నక్క ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. ఒకరోజు నక్కకు జింక ఒంటరిగా కనిపించటంతో, ఏంటి జింక మిత్రమా, ఎవరికోసమే వెతుకుతున్నట్లున్నావు? ఇంకెవరి కోసం నక్క బావా, నా స్నేహితురాలు దుప్పి కోసమే. ఓహో, నీ స్నేహితురాల కోసమేనా? ఇందాక ఇక్కడి కొద్ది దూరంలో ఉన్న పూల తోటలో చూశాను. అలాగా, అయితే అక్కడే వెళ్ళి కలుస్తాలే దాన్ని అంటూ వెళ్ళిపోతుంది జింక. కాసేపటికి దుప్పి జింకను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. నక్క దానితో, అయ్యో దుప్పి మిత్రమా, నీ స్నేహితురాలు జింక ఇంతకు ముందే ఆ పెద్ద పులి గుహ వైపు వెళ్తుంటే చూశాను. నువ్వు కనపడితే చెబుదామని నీకోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా వెళ్ళి నీ స్నేహితురాలు కాపాడుకో. అయ్యో నక్క బావా, నాకు ఆ పులిగుహ వైపు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. నాతో పాటు నువ్వు కూడా రా నక్క బావా అని దుప్పి అనటంతో, తప్పకుండా వస్తాను దుప్పి, పద త్వరగా వెళ్దాం అంటూ దుప్పిని వెంటబెట్టుకుని పులి గుహలోకి వస్తుంది నక్క. గుహలోకి వచ్చిన దుప్పికి అక్కడ పెద్ద పులి కనపడటంతో పై ప్రాణాలు పైనే పోతాయి. నక్క మాత్రం పెద్ద పులితో, పులి మామ, నేను రోజు చెప్తున్నాను కదా ఈ దుప్పి దీని స్నేహితురాలు జింక గురించి. ఇంకా ఆలస్యం ఎందుకు పులి మామ, ఇప్పుడు ఈ దుప్పిని చంపు, దేనితో విందు చేసుకుందాం. తర్వాత దీని స్నేహితురాలు జింకను కూడా ఇలాగే తీసుకొస్తాను అని అంటుంది నక్క. దుప్పి భయం నుండి తేరుకునే లోపే పెద్ద పులి దుప్పిపై దాడి చేసి చంపేస్తుంది. తరువాత పెద్ద పులి నక్క రెండూ కలిసి దుప్పిని తినేస్తాయి. కానీ ఇదంతా చూసిన ఒక నలుపు రంగు పక్షి వెంటనే జింకను వెతుక్కుంటూ వెళ్ళి జరిగిన విషయం మొత్తం జింకకు చెబుతుంది. తన స్నేహితురాలు ఇక లేదని తెలియటంతో జింక బోరున ఏడుస్తుంది. అప్పటి నుండి జింక భయంగా ఒంటరిగా తిరుగుతూ తన స్నేహితురాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది ఒకరోజు ఆహారం కోసమని బయటకు వెళ్తుండగా దానికి ఒక మేక ఎదురుపడుతుంది. మేక జింకను చూడగానే, జింక మిత్రమా, మాది అడవి పక్కనే ఉన్న పల్లెటూరు. నన్ను పెంచుకుంటున్న యజమాని ప్రమాదవశాత్తు చనిపోయాడు. నాకిక ఆ ఊర్లో ఉండాలనిపించక ఈ అడవిలోకి వచ్చాను. ఇక నుండి నీతో పాటు నన్ను కూడా ఇక్కడ ఉండనిస్తావా అని అడుగుతుంది మేక. వద్దు మిత్రమా, ఈ అడవిలో చావు ఎప్పుడెటు నుండి వస్తుందో తెలియటం లేదు. నా బ్రతుకు మీదే నాకు నమ్మకం లేదు అంటూ తన స్నేహితురాలు దుప్పి గురించి చెప్పి బాధపడుతుంది జింక. చావు అనేది ఈ అడవిలో ఉంటే మాత్రమే రాదు మిత్రమా, ఊర్లో ఉన్నా వస్తుంది. కానీ ఎక్కడున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నన్ను నీతో పాటు ఉండనివ్వు, ఆ నక్క సంగతి నేను చూసుకుంటాను అంటుంది మేక. మరుసటి రోజు మేక జింకతో, జింక మిత్రమా, ఈ రోజు ఆ పెద్ద పులి లేని సమయంలో నన్ను దాని గుహలోకి తీసుకువెళ్ళు. ఆ నక్క సంగతి ఈ రోజు తేల్చేస్తాను అంటుంది మేక. జింక మొదట్లో భయపడ్డ మేక ధైర్యం చెప్పటంతో నల్లపక్షిని కలుసుకుని ముందుగా వెళ్ళి పులి గుహలో ఉందో లేదో చూసి రమ్మని చెప్పటంతో నల్లపక్షి వెళ్ళి చూసి వచ్చి పులి గుహలో లేదని చెబుతుంది. తరువాత మేక జింక వెళ్ళి గుహలో ఉంటారు. కాసేపటికి పెద్ద పులి వస్తున్న జాడ తెలియటంతో మేక గంభీరంగా గొంతు మార్చి, నువ్వేమి తొందరపడకు మిత్రమా, మనం ఇప్పటికే 49 పులులను 50 సింహాలను చంపుతున్నాము. ఇంకొక పెద్ద పులిని చంపామంటే 100 పూర్తవుతుంది అంటుంది మేక. ఆ మాటలు విన్న పెద్ద పులి తనకంటే బలమైన జంతువులేవో గుహలో ఉన్నాయనుకుని వాటి కంటపడితే తనకు చావు తప్పదనుకున్న పులి పరిగెత్తుకుంటూ పారిపోవటం మొదలు పెడుతుంది. ఇంతలో దానికి నక్క ఎదురుపడి, ఏంటి పులి మామ, అలా పరిగెడుతున్నావు అని అడగటంతో పులి తన గుహలో నుండి వినపడ్డ మాటల గురించి చెబుతుంది. చాలా పులి మామ, నువ్వింత పిరికివాడు అని అనుకోలేదు. నువ్వు అనుకున్నట్లు అక్కడేమీ ఉండదు, పద వెళ్ళి చూద్దాం అంటూ పులి వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా మళ్లీ పులిని వెంట పెట్టుకుని గుహ దగ్గరికి వస్తుంది నక్క. ఈసారి మేక మరింత గంభీరంగా గొంతు మార్చి, రానక్క బావా, నువ్వన్నట్లుగానే పులిని తీసుకొచ్చావు కదా, నేను పులిని చంపిన తర్వాత నీకిస్తానన్న వాటా కన్నా కాస్త ఎక్కువే ఇస్తాలే, లోపలికి తీసుకురా ఆ పెద్ద పులిని అనే మాటలు వినపడగానే పెద్ద పులి కోపంగా, జిత్తులు మారినక్క, చివరకు నాకే చావు ముహూర్తం పెడతావా, ఇక నీ పని అయిపోయింది అంటూ నక్క మీద దాడి చేసి చంపేస్తుంది పెద్ద పులి. తరువాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెద్ద పులి. అలా తన తెలివితేటలతో జింక స్నేహితురాలైన దుప్పికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటుంది మేక. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.